సో, ప్రేమ్ గాంధీ గారు, ఏదైతే ఇవాళ జరిగిందో, నిన్న జరిగిందో కశ్మీర్‌లో ఈ ఉగ్రవాదుల దాడి అనే విషయము అందరూ గూడా ఖండించాల్సిన విషయం, నిజంగా బాధపడాల్సిన విషయం గూడా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక టెర్రరిజం అనేది తెర మీదకొచ్చిన పరిస్థితిలో పర్యాటకుల మీద ఇలాంటి దాడి జరగటము, అంతమంది చనిపోవటము, దాంట్లో కొత్తగా పెళ్ళైన వాళ్ళున్నారు, పర్యాటకుల విహారయాత్రకు వెళ్ళిన కుటుంబాలున్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. వాళ్ళ అంటే పర్యాటకుల మీద దాడి జరగటమే ఒక అమానుషమైన ఘటన అంటే, ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చి పేర్లు అడిగి, లేదు ఒక మతానికి సంబంధించిన సూక్తులు చెప్పమని, అవి సరిగ్గా చెప్పకపోతే కాల్చడము, ఇవంతా ఎటువైపు దారితీస్తుంది? ఎందుకిలా జరిగింది? కేంద్రం ఇప్పుడు ఏం చేయబోతుంది? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలొస్తున్న పరిస్థితిలో ఏం చెప్తారు ఈ విషయం గురించి? ముందుగా యోయోటి ప్రేక్షకులు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. జరిగినటువంటి సంఘటన ముందుగా మన యోయో టీవీ తరపున వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది పూర్తిగా మనము జరిగినటువంటి సన్నివేశాన్ని పూర్తిగా చూస్తూ ఉంటే పూర్తి కుట్రగానే భావించాలి తప్ప ఇంకెక్కడ కూడా ఏదో జరిగిందనేటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే గత 10 రోజుల కింద నుంచి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాని, అక్కడ ఉన్నటువంటి చర్చలు, ఆ చర్చలకి ఇది సంకేతమా అంటే ఏంది అసలు? ఇవన్నిటికీ మూలమేంద్ర అని అంటే ఒక్కటే ఆలోచిస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు కలిసి బ్రతికేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. దీన్ని భగ్గం చేయాల్సినటువంటి పరిస్థితులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలోనే భాగంగా ఇదంతా కూడా జరిగింది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే, ఒకరిని అంత దగ్గరగా వచ్చి మతం అడిగి నువ్వు పలానా విషయం మీద చెప్పు అని తర్వాత అడిగి మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో కూడా వాళ్ళని షూట్ చేసిరంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నిజంగా కూడా ఇది హీనమైనటువంటి చర్య. ఇలాంటి చర్యని ఎవరు కూడా పార్టీలకు అతీతంగా, ఇలా పార్టీలు కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరం కూడా దాన్ని పూర్తిగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఎవరైతే ఈ దాడులకు పూనుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని విపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళని పూర్తి స్థాయిలో శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది, దాంట్లో ఏమాత్రం లేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చాలా తొందరగా పూర్తి సంఘటన జరిగింది. అది మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఏదో జరిగిన తర్వాత చాలా షార్ట్ టైంలోనే అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ అయిపోయి వెంటనే మెడికల్ ఏర్పాటు చేయడము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వీక్షించడము, ఫాస్ట్గా మూమెంట్ అవ్వడం. దానికి తోడు ప్రధానమంత్రి గారు కూడా వారు వేరే దేశంలో ఉంటే కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకొని వెంటనే భారతదేశంకి వచ్చేయడం, ఇదంతా కూడా నిజంగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు, భారతదేశంలో ఉంటే ప్రతి పౌరులు అందరూ కూడా అలాంటి నాయకుడు మనకు ఉన్నందుకు స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏవో జరిగితే ఎక్కడనో జరిగిన ఏదో మాట్లాడిన ఎక్కడి నుంచో ట్వీట్ చేసినటువంటి నాయకుల్ని కూడా మనం చూసినాం. కానీ మరి అట్లా కాదు, వెంటనే ఇది చేసినటువంటి సందర్భం మనం చూసినాం. ఇప్పుడు మేము చెప్పేది ఒకటే, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా మేము హిందువులమని చెప్పుకునేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకుపోయింది. పిలిగ్రిమ్ సెంటర్ల కాడ అట్లనే చేస్తూ ఉన్నారు, ఆ దేవాలయాల కాడ అట్లనే చేస్తున్నారు. దీని ప్రత్యామ్నాయ మార్గంలో పశ్చిమ బెంగాల్ అట్లనే చేస్తూ ఉన్నారు. ఈ బీజేపీ నాయకులు అంటే దెవలాడి మరీ కిడ్నాప్ చేసి చంపుతూ ఉన్నారు. హిందువులు అంటే హిందూ దేవాలయం మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఉన్నాడు వచ్చి సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి ఈ దేవాలయం మీదకి వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. లోపల గ్రూపులు తయారు చేసేటువంటి పరిస్థితులు. ఇవన్నిటికీ మళ్ళీ అంటే సెక్యులర్ అనే మాట మాట్లాడతారు. కొంతమంది సోకాల్డ్ లీడర్స్ రకరకాల మాటలు మాట్లాడి అది జరగలేదు ఇది జరగలేదు. ఇప్పుడు ఇందులో కూడా ఒక అంశం మాట్లాడతారు. ఒక పేరు ఎవరో ఆ చనిపోయిన దాంట్లో ఒక్కరు ముస్లిం ఉన్నారు, దాన్ని హైలైట్ చేసి చూపిస్తారు. ఏమని అంటే చనిపోయిన ఎవరైతే తీవ్రవాద దాడులు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మతం ఆధారంగా చేయలేనటువంటి అంశం మళ్ళీ చూపిస్తారు. క్లియర్గా చెప్తా ఉన్నాము, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అడిగి మరీ చంపినటువంటి దాఖలా. ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు కదా, పేర్లు అడిగి మరీ. ఒక పర్సన్ వారు వచ్చింది, వారు కూడా యాత్రలకే ఏదో విహార యాత్ర కోసం వచ్చిన తర్వాత ఆయన అడిగి మరి ఆయన పేరు అడిగి ఆయన వివరాలు అడిగి చంపి మళ్ళీ దాని తర్వాత ఉగ్రవాదులు ప్రత్యక్షంగా ఆవిడ మాట్లాడితే ఈ విషయం నువ్వు మోడీకి చెప్పు అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు కొంతమంది రాజకీయ లబ్ధుల కోసం. నిజంగా కూడా భారతదేశంలో అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఇవన్నిటి కూడా కారణాలు ఏంటంటే కొన్ని మూలమైనటువంటి కారణాలు ఉండుండొచ్చని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి దాఖలాలు, ఇలా ప్రపంచంలోనే భారతదేశాన్ని అందరూ చూస్తున్నారు. అభివృద్ధి పక్షాన ఉన్నాము, శాంతి భద్రతల మీద చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాము. ఎక్కడ అశాంతి జరిగినా వెంటనే రెస్పాండ్ అయ్యి శాంతి భద్రతపై చాలా కఠినంగా ఉన్నాం. కాబట్టి దాన్ని భంగం చేయాలనేటువంటి ప్రయత్నమే. ఎందుకంటే నిన్న ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు భారతదేశం వైపు అందరు చూస్తారు, ఇది సరైన సమయం అనేటువంటి భావనతో అలాంటి దాడులు చేశారు. నిజంగా ఎవరైతే దాడులకు పూనుకున్నారో
వాళ్ళని అపేక్షించే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ మీద చాలా సీరియస్గా ఉన్నాం. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎవరెవరు చేశారు, ఏం సంగతి, దానికి సంబంధించిన ఒక అక్కడ ఉన్నటువంటి వాహనాలు, కొన్ని వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. వాహనాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. వారు వచ్చింది కూడా మళ్ళీ ఇందులో కూడా జరిగింది ఏంటంటే వాళ్ళు ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకొని రావడం, అట్లా మన ప్రజల్ని ఆడ మభ్యపెట్టి ప్రజల్ని ఏదో చేసి ఏకదాడిగా, అది మధ్యాహ్నం టైంలో వెంటనే దాడి చేశారు. ఖచ్చితంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వదిలే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా హిందువులు ఏకం కాకపోతే దరిద్రం అనేటువంటి పరిస్థితి ఉంది. ఇలా మేము బహిరంగంగా చెప్తా ఉన్నాం. చాలా సందర్భాలు మాట్లాడాలంటే హిందూ ముస్లిం అనేటువంటి అంశం మాట్లాడతాం. కానీ ఇలా తీవ్రవాదులు ఎవరైతే దాడి చేస్తున్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారో మతాన్ని అడిగి దాడి చేస్తున్నారు. ఇలా ఈ సోకాల్ లీడర్స్ ఏం చెప్తారు దీని మీద సమాధానం? అనేక సందర్భాల్లో మాట్లాడారు. తీవ్రవాదానికి మతం లేదు, తీవ్రవాదం మతం చూడదు, మతం లేదనేటువంటి మాట మాట్లాడినట్టు వీళ్ళందరూ ఇలా ఏం సమాధానం చెప్తారు? హిందువులనే ప్రత్యేకంగా పిలిచి మరీ టార్గెట్ చేసి చంపుతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం సమాధానం చెప్పాలి? కింద నుంచి మీద నుంచి ఢిల్లీ నుంచి ఆడ వరకు ఇంకా కొంతమంది ట్వీట్ పెట్టిరు. కొంతమంది నాయకులు అయితే దాంట్లో నేను మీకు చూపిస్తా, ట్వీట్ పెట్టి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాళ్ళకి. అది ఇది ఎక్కడ దౌర్భాగ్యం? చనిపోయిన వాళ్ళు బాధపడుతుంటే దాని మీద మీమ్స్ చేస్తున్నారు. అరే ఎక్కడ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి? ఈ భారతదేశంలో హిందువుగా బతికేటువంటి పరిస్థితి లేదా? హిందువు మాట్లాడాలంటే భయపడేటువంటి వాతావరణం తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా వదిలే ప్రసక్తి లేదు. ఏదైనా జరిగిందనుకోండి మళ్ళీ మాట్లాడతారు. మతాల వాళ్ళగా రెచ్చగొడుతున్నది బీజేపీ, చిచ్చులు పెడుతుంది బీజేపీ, అట్లా చేస్తుంది, మతాన్ని ప్రేరేపిస్తారనేటువంటి అంశం మాట్లాడుతున్నారు. ఇలా ఎవరు ప్రేరేపించరు? ప్రేమగాంధీ గారు, ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇందాక నేను అన్నట్టు సరే చాలా రోజుల తర్వాత మళ్ళీ టెర్రరిజం అనే పదాన్ని వింటున్నాము. కానీ ఇటీవల కాలంలోనే వక్ఫ్ బోర్డు బిల్లు తీసుకొచ్చారు. ఆ సవరణ బిల్లు ఏదైతే తీసుకొచ్చారో ఆ తర్వాత ఇది జరగటం అనేది మేబీ ఏమైనా ఆలోచించాల్సిన విషయమా? నేను ఉండుండొచ్చు. ప్రజాస్వామ్యంగా జరగాల్సినటువంటి చట్టమే జరిగింది, ప్రజాస్వామ్యంగా జరిగింది. అది పార్లమెంట్ చట్టం జరిగింది. చట్టాన్ని అందరు స్వాగతించారు. ఎంతోమంది ముస్లింలు, అందులో ఉన్నటువంటి మేధావులు, ఇంటలెక్చువల్స్, చదువుకున్నోళ్ళు, ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మా ముస్లింలు ఉన్నటువంటి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మైనార్టీ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాన్ని ఏకీవించారు కదా. కొంతమంది కావాలని శక్తుల్ని పూనుకునేటువంటి పరిస్థితులు ఏంది? నిజంగా కూడా వక్ఫ్ బోర్డు విషయమే అనుకుందాము, 370 ఆర్టికలే అనుకుందాము, లేదా త్రిపుల్ తలాక్ అనుకో, ఇవన్నీ కూడా మతపరమైనటువంటి విషయాలు. వాళ్ళ మతంలో వాళ్ళని కించపరుస్తూ వాళ్ళు అవమానపరుస్తున్నట్టు అవన్నిటిని కూడా సవరణ చేసుకుంటూ వచ్చినా తప్ప ఎవరిని ఎక్కడ విభేదించలేదే, ఎవరిని ఎక్కడ ఇచ్చేయలేదే. వీళ్ళు కావాలని ఎవరైతే మతోన్మాదులు 101% ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని ఇచ్చేయాలన్నటువంటి కోణంతో చేస్తున్నటువంటి కుట్ర. ఇందులో ఖచ్చితంగా పాకిస్తాన్ హస్తం ఉండి ఉంటుంది, లేదా ఇతర దేశాలు ఖచ్చితంగా వాళ్ళ హస్తం ఉండి ఉంటుంది తప్ప ఇక్కడ జరిగిన ప్రతి చర్యకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సరైనటువంటి ధీటుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. సో సతీష్ గారు, ఈ ఉగ్రదాడికి సంబంధించి కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్తారు? అఫ్కోర్స్ పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, అన్నిటికి అతీతంగా ఇది ఖండించాల్సిన విషయం. కానీ ఒక మతం పేరుతో జరుగుతున్న ఈ దారుణం ఎంతవరకు కరెక్ట్? దీని వెనక ఇంకేమైనా కారణాలు